లోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యమును చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా తండ్రి, మా గొప్ప దేవ, మేమందరము ప్రభువా ఈ స్థలమందు సమాజంగా సంఘంగా కూడి నీ స్వరం వినడానికి, నీ ఆలోచన తెలుసుకోవడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాటును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మాలో ఉండినటువంటి అనాలోచనను, ఎంప్టీ థాట్స్, వాయిడ్ థాట్స్, శూన్యమైనటువంటి ఆలోచనలను, భేదాభిప్రాయాలను అన్నింటినీ తీసివేయండి ప్రభువా. నీ ఆలోచనకు సమ్మతించేటటువంటి హృదయాలను, జీవితాలను మాకు ఇవ్వండి. మేము యేసుతో సహవసించి ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం. ఆ యేసునాథుని యొక్క ప్రాణేశ్వరిగా ఈ సంఘం ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. కనుక ప్రభువా మీ కృప అనుగ్రహించండి, మీ ఆత్మకార్యమును జరిగించండి. మీ నామం మహిమపరచబడినట్లుగా మా గొప్ప దేవ మీరు నడిపించండి. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన ప్రభువా, మేము నీ తట్టు చూస్తూ ఉన్నాం. మమ్మలను వెలిగించండి. మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా కార్యమును చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. అంతేనా? ఎవరు చెప్పాలి ఇప్పుడు? మరేమమ్మా చెప్పు. యెహోవా కార్యమును చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. అంతేనా చదివింది వాక్యం? అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. దేవుని పనేగా చేస్తుంది, యెహోవా కార్యమే కదా చేస్తుంది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. దేవుని పనే కదా చేస్తుంది. మరెందుకు శాపగ్రస్తులు అవ్వాలి? అశ్రద్ధ. ప్రియ సహోదరులారా, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, కర్స్డ్ ఈజ్ ద వన్ హూ డూ ద లార్డ్స్ వర్క్ నెగ్లిజెంట్లీ అని ఉంటుంది. అంటే నిర్లక్ష్యంగా చేసినవాడు శాపగ్రస్తుడగునుగాక. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక అని ఉంటుంది. కాబట్టి అశ్రద్ధ, నిర్లక్ష్యము చాలా ప్రమాదకరమైనటువంటివి. శాపాన్ని మనలోనికి తీసుకొని వస్తాయి. మనం అది చేసే పని దేవుని పని అయినా కూడా సరే. కాబట్టి అశ్రద్ధ, నిర్లక్ష్యం ఉండకూడదు సంఘంలో. అశ్రద్ధకి వ్యతిరేక పదం ఏంటి? శ్రద్ధ. ఏముండాలంటే శ్రద్ధ ఉండాలి. నిర్లక్ష్యానికి వ్యతిరేక పదం, నిర్లక్ష్యానికి వ్యతిరేక పదం నిస్సిగ్గు అంటాం. అంటే సిగ్గు లేనితనం. దానికి వ్యతిరేక పదం ఏంది? నిస్సిగ్గు అనేదానికి వ్యతిరేక పదం ఏంది? సిగ్గు. నిర్లక్ష్యం అనేదానికి వ్యతిరేక పదం ఏంటో తెలుసా? లక్ష్యము. ఇప్పుడు ఏమేమి ఉండాలి సంఘంలో? శ్రద్ధ ఉండాలి, లక్ష్యం ఉండాలి. అదే మనం చూస్తాం. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ శ్రద్ధ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు
అంటే ఆయన వైపు లక్ష్యం ఉంచాలి. చూడండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యుద్ధానికి పోయావు, రక్తం కారకుండా కత్తి వాడావు. యుద్ధానికి పోయి రక్తం కారకుండా కత్తి వాడేవాడు శాపగ్రస్తుడగునుగాక అని. అంటే దాని అర్థం ఏంటో కొంచెం ముందు తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ క్రింది వచనానికి వస్తే, మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. యెహోవా కార్యమును అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు అవ్వాలి. రక్తము ఓడ్చకుండా అనగా రక్తముగార కార్చకుండా కత్తివాడేవాడు, రక్తముగారకుండా కత్తివాడేవాడు శాపగ్రస్తుడు అవ్వాలి. మోయాబు అని తీసుకొస్తున్నాడు దేవుడు. ఇది రెండిటికి ఏదో ఇంటర్లింక్ ఉంది, కనెక్షన్ ఉంది. ఏంటో మనం చూద్దాం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను, అది ఎన్నడూను చెరలోనికి పోయినది కాదు. చూడండి, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ఫస్ట్ అక్కడ వాడినటువంటి మాట ఏంటంటే, అది పదునుగా ఉంటుందన్న మాట తర్వాత మొట్టమొదటిగా ఏం చేస్తుందట, అది ప్రాణాన్ని ఆత్మను సపరేట్ చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే, నీ ప్రాణాన్ని నీ ఆత్మను సపరేట్ చేస్తుందండి. మొట్టమొదటగా ఇందాక చెప్పాను, ప్రాణం అంటే ఏంటి? నేను, నాది, నా పరువు, నా స్వాభిమానం, ఇంకొక మాట చెప్పాలంటే స్వీయము. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, నీ స్వీయాన్ని నీ ఆత్మను వేరుపరుస్తుంది. ముందు ఒక్కసారి కనుక నువ్వు ఈ వాక్యాన్ని నీలోనికి అనుమతించావు అనుకోండి, ఏం జరుగుతుంది? నీ ప్రాణం ముందు సపరేట్ అయిపోతుంది. అదే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినటువంటి జీవితం. ఈ ప్రాణం చచ్చిపోద్ది. ఇప్పుడు ఎవరు బ్రతుకుతారు? ఆత్మలో బ్రతకడం ఆరంభమవుతుంది, ఆత్మలో జీవించడం ఆరంభమవుతుంది. దేవుని వాక్యం మొట్టమొదటిగా చేసే పని ఏంటి అంటే, మన ప్రాణాన్ని ఆత్మను సపరేట్ చేస్తుంది. ప్రియ సహోదరులారా, ఇంతకాలమైంది దేవుని సంఘంలో చేర్చబడి నీ ప్రాణము నీ ఆత్మ వేరుపరచబడ్డాయా? ఇఫ్ నాట్, the word has not penetrated into your heart yet. ఒకవేళ నీ ప్రాణము నీ ఆత్మ వేరుపరచబడలేదు అంటే అర్థం ఏమిటి అంటే, దేవుని వాక్యము నీ హృదయములోనికి చొచ్చుకొని పోలేదు. అంటే ఏమున్నాయి హృదయంలో? ఏమున్నాయి మనం చూస్తాం. విత్తువాని ఉపమానంలో విత్తనాలు పడ్డాయి,
కానీ అవి లోపలికి వేరు పోలేకపోతున్నాయి. కారణం ఏంటి? ఏదో అడ్డగిస్తుంది. లోపల ఏంటి? రాళ్ళు ఉన్నాయి. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ స్వాభిమానము, నీ ఆత్మ వేరుపరచబడలేదనుకోండి, ఇంకా నీ స్వీయము, నీ అహము, నీ ఆత్మ వేరుపరచబడలేదనుకోండి, ఇంకా దాని అర్థం ఏమిటి అంటే లోపలేమున్నాయి? అహమును ప్రేమించుచునే ఆశించితిని చెలిమి అని పాడేవాళ్ళదనమాట. అది అనుభవం. అటు వారిలో దేవుని వాక్యం ఫలించదు. దేవుని వాక్యం లోపలికి ఎంటర్ కాకపోతే ఇంకేముందండి? ఆశీర్వాదం ఆడ ఇంకేముంది? దేవుని వాక్యం చేసే మొట్టమొదటి పని మన ప్రాణాన్ని, మన ఆత్మను సపరేట్ చేస్తుంది. సరే, రక్తమోడ్చకుండా కత్తి దూయువాడు శాపగ్రస్తుడగును గాక. పాత నిబంధన దినాలలో శత్రువును సంహరించాలంటే వాళ్ళు రక్తపాతము కలిగినటువంటి యుద్ధం చేయాల్సిందే. కానీ క్రొత్త నిబంధనలు అది కాదు. విచిత్రం ఏమిటి అంటే క్రొత్త నిబంధనలు కూడా అదే ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా ఎదుటి వాళ్ళ రక్తాన్ని పిండే వాళ్ళే ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలు అది కాదు. మనము పోరాడునది రక్త మాంసములతో కాదు. మనము పోరాడాలి. ఇక్కడ గమనించండి, ఈ పోరాటంలో కూడా కండిషన్ అయితే అదే, షరత్ అయితే అదే. ఏంటి? రక్తమోడకుండా కత్తి దూయువాడు శాపగ్రస్తుడు. కత్తి దూస్తే ఏమవ్వాలి? రక్తం కారాల్సిందే. అయితే ఇక్కడ పోరాటం మారిపోయింది. ఇక్కడ పోరాటం ఎదుటి వ్యక్తిని పొడిచి రక్తం కార్చడం కాదు. ఇక్కడ పోరాటం నన్ను నాశనానికి నడిపిస్తున్నటువంటి నా స్వీయం ఉంది చూసారా, దాని మీద ప్రయోగించాలి ఈ ఖడ్గాన్ని. నన్ను ఆత్మీయ లోతులలోనికి నడిపింపబడకుండా అడ్డగిస్తున్నటువంటి నా అహం ఉంది కదా, అక్కడ వాడాలి ఈ ఖడ్గాన్ని. అక్కడ ఈ అహము, ఈ స్వీయము నశించకుండా ఈ వాక్యాన్ని వాడితే అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతమందికి అర్థం కాలేదు ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరికి అర్థం కాలేదు ఒక్కసారి దయచేసి కొంచెం డౌట్గా నాకెళ్ళి చూడండి. చెయ్యెత్తాల్సిన అవసరం కూడా లేదు. మీ స్వాభిమానం దెబ్బతినకూడదు ఇక్కడ కూడా. కొంచెం డౌట్గా అట్లా చూడండి చాలు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఎవరైనా ఉన్నారా అసలు పాయింట్ అర్థం కాలేదని? సరే, ఎవరు లేరు, అయినా ఇంకోసారి రిపీట్ చేద్దాం. పాత నిబంధన దినాలలో శత్రువును హతమార్చాలంటే ఖడ్గం వాడాలి. ఆ ఖడ్గము ఎదుటి శత్రువు యొక్క రక్తము చూడకుండా గనక వాడితే వాడు శాపగ్రస్తుడవుతాడు. కండిషన్ ఇప్పటికీ అదే. కానీ యుద్ధం యొక్క పంథా మారింది, యుద్ధం యొక్క పద్ధతి మారింది. ఇక్కడ కూడా రక్తం గారాలి, శత్రువు నశించాలి. అందుకే ఈ ఖడ్గం వాడాలి. ఖడ్గం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ నాలుక, వాక్యమా? మనకు రెండు ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. దేవుని వాక్యం అనే ఖడ్గం ఉంది, నాలుక అనే ఆయుధం ఉంది. ఏది ఇప్పుడు ఖడ్గం? ఇంతకి కొంతమందికి నాలుక బాగా పనిచేస్తుంది దేవుని వాక్యం కంటే. అది కాదు. ఖడ్గం అంటే ఏంటి? దేవుని వాక్యం. మనం చదువుకున్నది అదే కదా. దేవుని వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలదా అనేది చదువుతున్నాం. సరే, ఈ ఖడ్గం వాడాలి. ఇక్కడ కూడా శత్రువు నశించాలి. జాగ్రత్త సుమి, శత్రువు నశించకుండా ఈ వాక్యాన్ని వాడితే నువ్వు కూడా శాపగ్రస్తుడివే. అర్థమవుతుందా? కండిషన్ అయితే ఏం మారలేదు, షరత్ అయితే ఏమీ చేంజ్ కాలేదు. అప్పటి నుంచి ఇప్పటికి అదే ఉంది. కానీ యుద్ధ పంథా మారింది. ఇక్కడ శత్రువు ఎవరు? మనము పోరాడునది శరీరులు కాదు. శత్రువు ఎవరు? శరీరి కాడు. కానీ ఎవరు? ఈ శరీరాన్ని లోబర్చుకుంటున్నాడు చూసారా,
అహం అనేది ఒకటి పెట్టి, స్వీయం అనేది ఒకటి పెట్టి అడ్డగిస్తున్నాడే. వాడి మీద వాడాలి ఈ ఖడ్గాన్ని. ఎలా వాడాలి? వాడి రక్తం బయటకు వచ్చేటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాడు నశించున్నట్లు, నా అహము నశించున్నట్లు, మన స్వీయము నశించున్నట్లు ఈ ఖడ్గమును వాడని వాడేమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఇప్పుడు స్వీయము నశించాలి. స్వీయము నశించకుండా నువ్వు సంఘములో ఎన్ని దినాలు ఉండినా, వచ్చే వారం చెప్దాం అది ఎలా ఉంటుందో. ఈ దినానికి దీంట్లో కంటిన్యూ అవుదాం మళ్ళీ, ఎందుకంటే ఎక్స్పాండ్ అయిపోద్ది. రాజేష్ ఇప్పటికన్నా నువ్వు ఇంత సమయం చెప్తుంటే మేము ఉండలేకపోతున్నామని అంటున్నాడు. ట్రై చేస్తున్నాను నేను కూడా షార్ట్ చేసుకోవడానికి. సరే చూడండి, రక్తమోడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడగును గాక అంటూ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. మోయాబును చూపిస్తూ ఉన్నాడు. సరే, అసలు ఈ మోయాబు యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే తర్వాత డీప్ స్టడీ, ఈరోజు మన వాక్య ధ్యానం దాని మీదే ఉంది. లోతుగా వెళ్ళే ముందు ఒకసారి ఈ మోయాబును గురించి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. మోయాబు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మోయాబు జనాంగం ఏం చేస్తూ ఉన్నది అంటే 13వ వచనంలో, ఇశ్రాయేలు వారు తామాశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు. మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. ఇశ్రాయేలీయులు బేతేలును బట్టి సిగ్గుపడ్డారట. అదేంటి? అసలు బేతేలును బట్టి ఇశ్రాయేలు ఎందుకు సిగ్గుపడాల్సి వచ్చింది? బేతేలులో దేవునికి అర్పించినట్లుగా సమూయేలు ద్వారా, ఆ తర్వాత మనం చూస్తే ఏలియా ప్రవక్త ఎలీషాను నడిపించేటప్పుడు కూడా బేతేలుకు తీసుకొని రావడం. బేతేలుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంపార్టెన్స్, ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది బేతేలు అంటే దేవుని ఇల్లు. ఇశ్రాయేలు బేతేలును బట్టి సిగ్గుపడిందట. మై గాడ్, దేవుడా, దేవుని ఇంటిని బట్టి సిగ్గుపడేటటువంటి స్థితిలో కొంతమంది సహోదరులు ఉన్నారు ఈ దినాన. నేను ఇప్పటికే చూస్తూ ఉన్నాను, కొందరి ముఖాలు మాడిపోతూ ఉన్నాయి. బేతేలును బట్టి సిగ్గుపడుతూ ఉన్నారా? ఇశ్రాయేలు సిగ్గుపడిందట బేతేలును బట్టి. అబ్బా, మోయాబు కూడా కెమోషును బట్టి సిగ్గుపడింది అంటున్నాడు. దేవుడు చూసే మొట్టమొదటి దోషం ఏంటో తెలుసా? దేవుని ఇంటిని బట్టి సిగ్గుపడే స్వభావం. నీ అహము చంపబడాలి, నీ అహం సిలువ వేయబడాలి, నీ అహం రక్తము కారేంత వరకు దేవుని వాక్యం అనే ఖడ్గము చేత యుద్ధంలో పోరాడాలి అని చెప్పినప్పుడు సిగ్గుతో తల వంచుకున్నారనుకోండి, అదే దేవుని ఇంటిని బట్టి సిగ్గుపడడం. అది ఎంత ప్రమాదమో తెలుసా? ఇదిగో ఇక్కడ దేవుడు మోయాబును ద్వేషించడానికి అది కూడా ఒక కారణం. మోయాబు చేసిన పాపం తర్వాత సంగతి అండి. మోయాబు ఏం చేసిందో మొట్టమొదటిగా దేవుని ఇంటిని బట్టి సిగ్గుపడింది. ఇది నాన్న దేవునికి అహమును ప్రేమిస్తూ దేవుని ఆశించే చెలిమి కాండ్రగా మీరు ఉండకూడదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు మొహం చిన్న పుచ్చుకుంటున్నటువంటి వారి విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదే. బేతేలును బట్టి సిగ్గుపడుతున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? చాలా డేంజర్, చాలా ప్రమాదం ఉన్నది. మోయాబీయులు కూడా కెమోషును బట్టి అలా సిగ్గుపడ్డారట. అందుకే దేవుడు కోపగించుకున్నాడు. తర్వాత మనం చూస్తే 26వ వచనం, మోయాబు యెహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకొనెను. మోయాబు ఏం చేస్తుంది? తను తాను గొప్ప చేసుకుంటుంది.
ఎప్పుడైనా కూడా దేవుని సన్నిధిలో మనలను మనము గొప్ప చేసుకోవడం, అది దేవునికి విరోధంగా చేయడం గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో మనలను మనము హెచ్చించుకోవడం, లేక సింపుల్గా మన అహాన్ని మనము కాపాడుకోవడం, మన పరపతి దెబ్బతినకుండా మన స్వీయాన్ని కాపాడుకోవడం, మన గౌరవాన్ని కాపాడుకోవడం, ఇది ఎంతటి ప్రమాదమో తెలుసా? సాక్షాత్తుగా దేవునికి విరోధంగా మీరు పోరాడుతున్నట్లే లెక్క. మోయాబు చేసినటువంటి రెండవ పాపం ఏంటి? తను తాను గొప్ప చేసుకుంది. ఇంకొక దోషం చూద్దాం. 27వ వచనం. మోయాబు ఇంకో పని కూడా చేసింది. ఏంటో చూడండి. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకునప్పుడెల్లా తలాడించుచూ వచ్చితివి. ఏంది మోయాబు చేసిన మూడవ దోషం ఏంటి? ఇశ్రాయేలును అపహాస్యంగా చూసిందట. అంతేకాదు, ఇశ్రాయేలుని దొంగలతో జతగాడైనట్లుగా ఇశ్రాయేలు చూసినప్పుడల్లా తల ఆడించిందట. మరి అవును కదా అన్నదట మోయాబు. ఎవరిని గురించి? ఇశ్రాయేలును గురించి. అందుకే వేలు పెట్టి చూపి తిరస్కరించుట నీవు మానాలి. చాలా ప్రమాదం ఉంది ప్రియ సహోదరులారా. సహోదరులను తిరస్కరించడంలో, తృణీకరించడంలో ఇట్స్ వెరీ డేంజర్ ఫర్ అస్ టు రిజెక్ట్ ద ఫెలో బ్రదరన్. సాటి సహోదరుణ్ణి తృణీకరించడము, ధిక్కరించడము చాలా ప్రమాదం. అక్కడ ధిక్కరించడం దాకా పోవడానికి అవసరం లేదు. ఏమంటున్నాడు? దొంగలతో జతగాడైనట్లుగా పలికిన వారి మాటలకు నువ్వు తలాడించావు. అందుకే ప్రియ సహోదరులారా, చాలా జాగ్రత్త కలిగి ఉందాం. చాలా జాగ్రత్త కలిగి ఉందాం. ఇట్స్ బెటర్ ఫర్ అస్ టు క్రిటిసైజ్ అవర్ సెల్వ్స్ బిఫోర్ జడ్జింగ్ అదర్స్. ఇతరులకు తీర్పు తీర్చడానికి ముందు మనలను మనం విమర్శ చేసుకోవడం చాలా ఉత్తమం. అక్కడ ఆగుదాం. తీర్పు తీర్చడం అది దేవుని పని. స్వీయ విమర్శ ఎప్పుడు సద్విమర్శే. ఇక్కడ మోయాబు చేసిన మూడవ దోషం ఏంటి? ఇశ్రాయేలుని దొంగలతో చూపిస్తా, దొంగలతో జతగాండ్లుగా చూపిస్తా. అంటే దొంగలతో కలిసిపోయారు వీళ్ళు, భక్తిహీనులతో కలిసిపోయారు. ఈమె భక్తి లేని వాళ్ళతో కలిసిపోయారమ్మా ఈ సహోదరి, అట్లా చెయ్యొచ్చా అన్నప్పుడు అన్నదట ఈ మోయాబు. గమనించండి ఎంత ప్రమాదం ఉన్నదో, ఎంత ప్రమాదం ఉన్నదో. మీరు సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారు కారు. మోసము నుండి, అన్ని మోసముల నుండి ఆయన మనలను విడిపిస్తాడు. ఈ విధంగా మన హృదయం మోసపరచబడకుండా దేవుడు మనల్ని విడిపించునుగాక. మోయాబు చేసినటువంటి మూడవ దోషం అది. 4వ దోషం చూస్తే 29-30 వచనాల్లో చూస్తే, 29-30 వచనాలు చూస్తే, మోయాబీయుల గర్వము గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు, బహు గర్విష్ఠులు అనట్లేదు. చూడండి అక్కడ అసలు దేవుని వాక్యం అసలు నిజంగా దేవుని ఆలోచన ఎంత గొప్ప ఆలోచన. ఒక్కోసారి చూస్తే అయ్యా నీ ఆలోచనకి సాటి అయిన వాడేవాడయ్యా అని నిజంగా మనం క్రింద బోర్లా పడి ఆయన ఎదుట సాష్టాంగ పడకుండా ఉండలేమండి. గర్విష్ఠులు అనకుండా గర్వ పోతండి. ఏం చెప్పండి ఇప్పుడు? చెప్పండి. మేక పోతు, దున్న పోతు, ఆవు ఉండేదాన్ని ఏమంటాం ఆంబోతు, గర్వ పోతు. అంటే చూడండి, జంతు స్వభావం అట.
బా, ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. గర్వము యొక్క పరాకాష్ఠ మోయాబులో ఉన్నది. బహు గర్వపోతులను, వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. బా, ఈ 4 సహోదరులముగా, విశ్వాసులంగా మన హృదయాల్లో ఉంటున్నాయా ప్రియ సహోదరులారా? గర్వం, అహంకారం, ఇంకా అతిశయం, పొగరు. అబ్బో, పొగరు ఉంటుందా? ఎంత పొగరు వాడికి! కనీసం పలకరించినా కూడా పలకరేడు. వందనాలు అన్నా అని కూడా అన్నప్పుడు కనీసం వందనాలని కూడా అన్నాడు. ఇస్రాయేలన్నా ఎంత పొగరు! ప్రియ సహోదరులారా, ఒకనికొకడు వందనములు చెప్పుకొనుడే. వందనం అంటే ఏంటో తెలుసా మీకు? సమయం కొంచెం ఎక్కువైనా ఏం బాగలేదా? ఉండగలుగుతారా? క్లోజ్ చేద్దామా? నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందామా? చెప్పండి. సరే, ఇప్పుడు మాత్రం మీరు క్వశ్చన్ మార్క్తో చూసినా కూడా నాకు అర్థం కాదు కాబట్టి చేతులు ఎత్తండి. క్లోజ్ చేద్దాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్లేదు. దేవుని వాక్యం నెమ్మదిగా, నిదానంగానైనా ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుందాం. అదే మనకు మేలు. అందుకే ఒక దైవజనుడు అంటాడు, దేవుని వాక్యం నువ్వు ఎన్నిసార్లు బైబిల్ గ్రంథం మొత్తం చదివావు అనేది ముఖ్యం కాదు నాయన, ఒక్కసారి నా బైబిల్ నిన్ను చదవాలయ్యా అన్నాడు. ఏంది? ఎన్నిసార్లు నువ్వు బైబిల్ గుండా వెళ్ళావు అనేది కాదు, బైబిల్ నీగుండా ఎన్నిసార్లు వెళ్ళింది అనేది ప్రాముఖ్యం. ఒక్కసారైనా బైబిల్ మొత్తం నీగుండా వెళ్ళాలి, అది ప్రాముఖ్యం. అందుకే ఎవరైనా బైబిల్ నువ్వు ఎన్నిసార్లు చదివావంటే నేను ఒక్కసారనే చెప్తాను. ఒక్కసారి బైబిల్ లాగుండా వెళ్తే చాలు. అట్లాగే మనం ఒక్కసారి అయినా నేర్చుకున్నది పూర్తిగా నేర్చుకోవడం మేలు. కాబట్టి ఓపికగా వినడానికి మీకు ఆసక్తి ఉంటే కొనసాగిద్దాం, లేదంటే నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఓకేనా? వెళ్దామా నెక్స్ట్ వీక్కి? లేకుంటే ఇప్పుడు కంటిన్యూ చేద్దామా? సరే, మంచి, దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ మోయాబు వారి అతిశయము, గర్వము, అహంకారము, పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చింది అంటున్నాడు దేవుడు. మాకు సమాచారం వచ్చింది, టెలిఫోన్ వచ్చింది, మాకు ఫోన్ కాల్ వచ్చింది అంటే ఏంది దాని అర్థం? దాని అర్థం ఏంది? ఎవరో ఫోన్ కాల్ చేశారు, అంతేగా? ఎవరో ఫోన్ 26 గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి అమ్మ నా చిన్నప్పుడు ఏంటంటే మనకప్పుడు టీవీ లేవు, మాకు రేడియో ఉండేది. ప్రతిదినం రోజు 7 గంటలకు 7:30కు అనుకుంటే 7:30కు దేవుని వాక్యం వస్తుండేది రేడియోలో. అప్పుడు జోషి అన్న ప్రసంగం చేస్తుండేవారు. తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు చేసేవారు విశ్వవాణి రేడియో కేంద్రంలో. ఒకరోజు జోషి గారు, మీరందరూ రేపు ప్రతిరోజు ప్రసంగం చేసేటప్పుడు అమ్మ పెన్ను పుస్తకం పట్టుకొని రేడియో దగ్గర కూర్చునేది, కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటుండేది. నేను చిన్నవాడిని, నాకు అదంతా అసలు అర్థమయ్యేది కాదు, అసలు వినేవాడిని కూడా కాదు ముందు. ఒక దినాన జోషి అన్న ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, ఆయన చనిపోయారు, ఇప్పుడు ప్రభు దాంతకు వెళ్ళిపోయినారు. ఒక దినాన ఆయన ప్రసంగం ముగిస్తూ, రేపు ఉదయం మీరు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని కూర్చోండి, పరలోకానికి నేను ఫోన్ నంబర్ మీకు ఇస్తాను, నా దగ్గర ఉంది అన్నాడు. అబ్బో, ఇంకేంది, మనకు కావాల్సిందే అది. అసలు ఆ రోజుల్లో అసలే మన చుట్టూ ఉండే శ్రమలు, బాధలు, ఇబ్బందులు అట్లుండే. కాబట్టి మనకి ఎప్పుడు ఫోన్ నెంబర్ దగ్గర ఉంటే మంచిది. కాబట్టి ఇంకా అసలు ఆ రోజు అందరినీ ముందుగానే తరిమి పెట్టేసేసింది, నోట్లో తోసేసింది. మీరు ఆడుకోండి పోండి అన్నది. కూర్చుంది ఒకతే పెన్ను పేపర్ తీసుకొని. వచ్చారా అందరూ? మంచిది, దేవునికి స్తోత్రం. సరే, నంబర్ చెప్తున్నాను, రాసుకోండి. తీసుకున్నారా పెన్ను పేపర్? దొరకలేదా పెన్ను? ఇంకా కొంచెంసేపు ఎత్తుక్కోండి. దొరికిందా? మంచిది. సరే, పెన్సిల్ అయినా తీసుకోండి.
ఏది లేకపోతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చెప్తున్నాను చూడండి, రాసుకోండి. మొదటి అంకె 3 అన్నాడండి. రెండవ అంకె 3, మూడవ అంకె చెప్తున్నాను 3, ఇదే ఫోన్ నంబర్ అన్నాడంట. ఇదేంటి 3 ఆ నంబర్ కొడితే ఎవరికైనా కలిసిద్ది అసలు? అరేంది అది చెప్తున్నాడు ఏంది అని అందరు బిత్తరపోయి చూస్తుండే. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. ఉత్తరం ఇచ్చేదా, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చిన. అదే ఫోన్ నంబరు. పరలోక ఫోన్ నంబర్ ఏంటో తెలుసా? నువ్వు దేవునికి మొర్ర పెట్టడమే. అంటే ఇప్పుడు మాకు సమాచారం వచ్చను అంటే ఎవరో యేసయ్యకు డయల్ చేసి సమాచారం ఇచ్చారంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరో మొర్ర పెట్టారు. దేని గురించి మొర్ర పెట్టారు? మోయాబు యొక్క గర్వాన్ని గూర్చి, మోయాబు యొక్క అహాన్ని గూర్చి, మోయాబు యొక్క అతిశయాన్ని గూర్చి, మోయాబు యొక్క పొగరును గూర్చి ఎవరో మొర్ర పెట్టారు దేవునికి. ప్రియ సహోదరులారా, నా పొగరు ఎవరికి కనపడడం లేదులే, నా యొక్క స్వాభిమానాన్ని ఎవరు చూడడం లేదులే, నా యొక్క అతిశయాన్ని ఎవరు గమనించడం లేదే, నా యొక్క గర్వాన్ని నేను కాపాడుకుంటున్నాను, కప్పిపెట్టుకుంటున్నాను, ఎవరికి తెలియకుండా నేను కాపాడుకుంటున్నాను అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఆత్మదేవుడు మొర్ర పెడుతున్నాడు రహస్యంగా. ఎలాగో తెలుసా? ఉచ్చరింప శక్యముగానే మూర్ఖులతో. ఇంకా ఆ సమాచారం వెళ్ళిన తర్వాత ఇంకా ఆగుతుందా? సమాచారం వెళ్ళింది, మాకు సమాచారము వచ్చెను. మోయాబును కూర్చోండి, మాకు సమాచారం వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. వారి తామసం అంటే ఏంటో తెలుసు? వారి చీకటి, వారి హృదయం యొక్క చీకటి ఎంతగా ఉందంటే వారి వచింపరాని ప్రగల్భాలు వారిలో ఉన్నాయి. అసలు మాట్లాడకూడదు, అంత ప్రగల్భాలు పలుకుతారు, అంత ప్రగల్భాలు పలుకుతారు. ఒక సహోదరి, అక్క నీ బాబు బాగా చదువుతున్నాడంటే, అబ్బో అసలు సూపర్ చదువుతున్నాడు, అసలు క్లాసులో ఫస్ట్ వాడు, టీచర్ భలే మెచ్చుకుంటున్నారు అని చెప్తా ఉంది. ఒకరోజు ట్యూషన్కి పంపించారు. ట్యూషన్ టీచర్ని అడిగాం, బాగా చదువుతున్నాడు అంటే కదా టీచర్ వాడు అంటే. అడిగితే ఏంది వాడు బొంద చదువుతుంది, వాడికి ఏమి రాదు. ఒక్కటి అడిగితే జుట్టు బిగుక్కుంటూ గోక్కుంటూ తల గోక్కుంటూ గంట సేపటికి కానీ వాడి నోరే పెగలదు. ఏమంటారు దాన్ని? ప్రగల్భాలు. ఇది చాలా ప్రమాదం. ప్రగల్భాలు ఉండకూడదు మనలో. వచింపరాని ప్రగల్భాలు నాకు తెలిసే ఉన్నాయి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? మోయాబులో ఉన్నాయి. ఇది మోయాబు యొక్క దోషం. తర్వాత మనం చూస్తే ఇక మోయాబు దేశములో నుండి నేను ఆనందాన్ని, సంతోషాన్ని తీసి పడేస్తాను. మోయాబులో ఉన్నత స్థలములలో దేవుణ్ణి ఆరాధించకుండా వాళ్ళని తీసి పడేస్తాను. మోయాబు అంతటిని చూసి చివరికి నేనే అంగలార్చే స్థితికి మోయాబును పడద్రోస్తానని చూస్తాం. తర్వాత అంటే దేవుని ఉగ్రత అంతగా మోయాబు మీదకి వస్తుందనే చూస్తున్నాం. ఇది మోయాబు యొక్క భయంకరమైనటువంటి పాపం. సరే, ఇది ఇప్పుడు మనం అసలైనటువంటి వాక్య ధ్యానం లోపలికి వెళదాం. ఇంతగా మోయాబును తీసుకొని రావడానికి ఎక్కడికి అసలు తీసుకొచ్చి కనెక్ట్ చేశాడు దీన్ని? ఎక్కడ తీసుకొచ్చి కనెక్ట్ చేశాడు? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తము ఓడ్చకుండా కత్తి దూయువాడు శాపగ్రస్తుడగునుగాక అనే దగ్గర తీసుకొచ్చి తగిలిచ్చాడు మోయాబుని. ఎందుకు మోయాబు ఈ సందర్భంలోకి అంత శాపగ్రస్తమైనదిగా తీసుకొని రాబడింది? మనం ఇందాక చూసినంత కూడా మోయాబు యొక్క పాపము, దోషం. అసలు ఇంత శాపగ్రస్తమైనటువంటి దౌష్ట్యమైనటువంటి పాపంలోనికి మోయాబు నెట్టబడడానికి కారణం ఏంటి? ఒక్కసారి మనం పునాదుల్లోకి వెళ్ళి చూస్తే మోయాబు ఆవిర్భవించినటువంటి విధానం మీలో కొంతమందికి తెలుసు. మోయాబు ఎలాగా
ఆవిర్భవించాడు. ఒకసారి వెళ్దాం అక్కడికి. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఇక్కడ లోతు సొదొమలో ఉంటా ఉన్నాడు. గమనించండి, సొదొమలో కూడా ఉండినటువంటి పాపం ఏంటి అంటే జారత్వము, వ్యభిచారము అనే దానికంటే కూడా సొదొమ బహు సుఖస్థితిలో ఉన్నదట. గర్విష్ఠురాలై బహు సుఖస్థితిలో ఉన్నదట. అంతేకాకుండా దేవుని కొరకు నిలువబడినటువంటి శేషమే దాంట్లో లేదట. అది సొదొమ పాపం. సరే, సొదొమలో ఉంటా ఉన్నాడు లోతు. సొదొమలో ఉంటా ఉంటే ఒక దినాన దేవుని యొక్క తీర్పు సొదొమ మీదకు రాబోతా ఉన్నది. దేవుడు వచ్చి లోతును హెచ్చరించాడు. లోతు, నీ ఇంటి వారిని, నీ కలిగిన దాన్ని తీసుకొని నీ కలిగినంత నువ్వు విడిచిపెట్టి నీ ఇంటి వారిని తీసుకొని ఇక్కడ ఒక మాట అంటున్నాడు. గమనించండి, ఒకసారి మనం చదువుకుందాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 19:17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. గమనించండి, దేవుడేమన్నాడు? ఎక్కడికి పొమ్మన్నాడు? ఎక్కడికి పొమ్మన్నాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. చెవులు కలిగిన వాడు వినుగాక అని యేసయ్య చెప్పినట్టు నోరు కలిగిన వాడు మాట్లాడునుగాక అంటున్నా. ఇప్పుడు ఎక్కడికి పారిపోమన్నాడు? ఎక్కడికి? వినపడడం లేదు, కొంతమంది నోరే కదపట్లేదు. ఎక్కడికి వెళ్ళమన్నది? పర్వతమునకు పారిపోమన్నాడు. పర్వతము. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను లోయలో కూర్చోవాలని కోరుకోడు. ఎక్కడ ఉండాలని కోరుకుంటాడో తెలుసా? పర్వతం మీద ఉండాలి. అందుకే భక్తుడు అన్నాడు, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించన్నాడా, లేకపోతే దగ్గరలో ఉన్న ఊరికి పోవడానికి హెల్ప్ చేయమన్నాడా? లోతు ఇక్కడ అదే చేశాడు. పర్వతానికి నువ్వు వెళ్ళు అంటే అది అంత దూరం నేను పోలేనులే, కానీ కొంచెం ఇది దగ్గరలో ఉంది, ఇక్కడికి వెళ్తా. నీ అహాన్ని నువ్వు సిలువ వేయాలి, దేవుని యొక్క జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు దాన్ని నువ్వు చెరపట్టాలి అని చెప్తే, అది చాలా పర్వతం, కానీ అది నేను ఎక్కలేనులే, కానీ ఇది కొంచెం సౌకర్యవంతంగా ఉంది నాకు, ఇది ఇప్పుడు కొంచెం బాగుంది. అమ్మా వెళ్ళి సహోదరుతో సమాధానపడు, నీ అహాన్ని అక్కడ చంపేయి అంటే, అది నా వల్ల కాదులే, కానీ నేనేం తప్పు చేశాను? అది నాకు పెద్ద పర్వతం, నేను ఎక్కలేనులే, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాగా, ఈడ పక్కకు తిరిగి కొంచెం ఆరాధిస్తా దేవుణ్ణి. గమనించండి ప్రియ సహోదరులారా, డీవియేషన్ స్టార్ట్స్ విత్ ఎ మైనర్ పాయింట్. దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోవడం పూర్తిగా 180 డిగ్రీల కోణంలో జరగదు, 1 డిగ్రీ కోణంతోనే ఆరంభమవుతుంది. దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోవడం అనేది నువ్వు పూర్తిగా వెనుకకు తిరగడం వల్ల కాదు. జస్ట్ అంతే. ఇటు తిరిగి నడవడం మొదలుపెట్టామనుకో, కొద్ది దినాలు అయిన తర్వాత నీ మార్గానికి, అసలైన మార్గానికి నీ మార్గానికి ఎంత తేడా ఉంటుంది? గమనించండి, లోతుతో దేవుడు అన్నాడు, పర్వతానికి ఎక్కువ. కానీ లోతు అన్నాడు, అంత దూరం నేను పోలేను, కానీ డైరెక్షన్ మారిపోయింది. చూడండి, మోయాబు యొక్క మొట్టమొదటి దోషము ఏమిటి అంటే, పొరపాటు ఏంటి అంటే, మిస్టేక్ ఏంటి అంటే, మోయాబు
సౌకర్యాన్ని కోరుకుంది. మోయాబు ఏం కోరుకుంది? సౌకర్యాన్ని కోరుకుంది. పర్వతం ఎక్కడం సులభమా? మైదానంలో ఉండినటువంటి ఊరిలోకి వెళ్ళడం సులభమా? చెప్పండి. సమతల భూమిలో ఉండినటువంటి ఊరిలోకి వెళ్ళడం సులభమా? పర్వతం ఎక్కడం సులభమా? చెప్పండి. ఏంది మీరందరూ చిన్నప్పటి నుంచి పర్వతాలు ఎక్కిన వాళ్ళలాగా అట్ట చూస్తూ ఉన్నారు? మాకు పర్వతం ఎక్కడం ఈజీ అన్నట్టు చూస్తూ ఉన్నారు. పర్వతం ఎక్కడం సులభమా? మైదానంలో ఉండిన ఊరికి వెళ్ళడం సులభమా? మైదానంలో ఉండినటువంటి ఊరికి వెళ్ళడం సులభం. సౌకర్యాన్ని కోరుకుంది మోయాబు. సులభతరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కోరుకుంది. ఎస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రూసిఫై యువర్ ఈగో, యువర్ సెల్ఫ్ బై నాట్ యాక్సెప్టింగ్, క్షమాపణ అడగడం. నీ స్వీయాన్ని సిలువ వేయడం అనేది చాలా కష్టం. క్షమాపణ అడగడం ద్వారా పర్వతం లాగుంటుంది కొంతమందికి అది ఎక్కాలంటే. కొంతమందికి దాదాపుగా అందరికీ ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే, నీకు తెలుసు అయ్యా, నీకు తెలుసు, నువ్వు దయగలిగినటువంటి వాడు, నీకు తెలుసు అయ్యా, నా బాధ నీకు తెలుసు, నన్ను క్షమించు, నేను పోలేనయ్యా ఆడకి ప్రార్థన చేస్తారు. కానీ ఈ కరుణా సంపన్నుడు, కరుణామయుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ అదే జరిగింది. లోతు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ అది కాదు దేవుని యొక్క సంకల్పం, అది కాదు దేవుని యొక్క నిర్ణయం, అది కాదు దేవుని యొక్క చిత్తం. నీవు దేవుని చిత్తంలో ఉండాలని కోరుకుంటున్నావా? నీ స్వీయ చిత్తంలో ఉండాలని కోరుకుంటున్నావా? దేవుని చిత్తంలో ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ లోతు దేవుని చిత్తాన్ని కోరుకోలేదు. సులభమైన దాన్ని కోరుకున్నాడు. అదే కొంచెం ఎక్స్టెన్సివ్గా అక్కడ చెప్తాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఇంతకీ నెమ్మది ఉండాలా ఉండకూడదా? నెమ్మది ఉండాలి. మనము పొరపాటుగా అరుదుగా పొరపాటుగా అర్థం చేసుకునేటటువంటి వాక్యాలు ఇది కూడా ఒకటి. నెమ్మదికి, విశ్రాంతికి, సులభానికి తేడా ఉంటుంది. ఇక్కడ నెమ్మది నొందెను అనే మాట దగ్గర సులభాన్ని పొందెను అనేది గనక ట్రాన్స్లేట్ చేసినట్టుగా కరెక్ట్గా ఉండేది. మోయాబు తన బాల్యము నుండి అది ఎట్లా ఉందంట? సౌలభ్యాన్ని కోరుకుంది, ఈజీ వేని కోరుకుంది, సులభంగా ఉండే పద్ధతిని అన్వేషించింది. ఇప్పుడు నీకు నీ సహోదరికి భేదాభిప్రాయం వచ్చింది అనుకుందాం, లేదా చిన్న పొరపొచ్చాలు వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసుకొని, అయ్యా నన్ను క్షమించు, ఆ సహోదరుని కూడా క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించయ్యా, నా బుద్ధి తక్కువైంది, నన్ను మన్నించయ్యా అని అడగడం. క్షమాపణ పొందుకుంటావా లేదా? క్షమాపణ అడిగినప్పుడు మనం పొందుకోమా? పొందుకుంటాం. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాలని క్షమిస్తాడు. ఇంకొక మార్గం కూడా ఉంది. వెళ్ళి ఆ సహోదరి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడిగి క్షమించమని అడిగి క్షమాపణ పొందుకొని తర్వాత మరలా వచ్చి తలుపేసుకొని ప్రార్థన చేయడం. ఈ సందర్భంలో క్షమాపణ పొందుకుంటారా? ఈ సందర్భంలో కూడా క్షమాపణ పొందుకుంటారు. ఈ రెండిట్లో ఏది కష్టతరమైనది, ఏది సులభతరమైనది చెప్పండి?
క్షమాపణ అడగకుండా సహోదరిని యేసయ్యను క్షమాపణ అడగడం తలుపేసుకొని, అది సులభమైందా కష్టమైందా? అది సులభమైంది. మోయాబు తన బాల్యము నుండి అదే పని చేసిందట. బాల్యం నుండి అదే పని చేసింది మోయాబు. మోయాబు ఎన్నడూ కష్టమైనటువంటి పర్వతాలు ఎక్కడానికి ఇష్టపడలేదు. వాస్తవానికి మోయాబును దేవుడు పర్వతాల మీద ఉండేటట్లుగా అనుమతించాడు. కానీ మోయాబు పర్వతం మీద, పర్వతాలు ఎక్కడం ఇష్టం లేదు మోయాబుకు. బాల్యము నుండి నెమ్మది కలిగి ఉన్నది. ఇంకా చూడండి, ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కొమ్మరింపబడకుండా మడ్డి మీద నిలిచెను. ఎప్పుడూ ఈ కొండ ఖాళీ అవ్వలేదు. ఈ కొండ ఎప్పుడు ఖాళీ అవ్వలేదు. అందుకే దేవుడు అప్పుడప్పుడు మన కొండలను ఖాళీ చేయడం, నింపడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ధనుంజయ శాస్త్రి గారు ఒక మాట అనేవాడు, నువ్వు దేవుని దగ్గరకు రావాలి అంటే నీకు ధనమన్నా పోవాలి, డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి అనేవాడు. ఇప్పుడు ఖాళీ అవ్వట్లా. కొంతమందికి కొండలు ఖాళీ అవ్వడం లేదు. మోయాబుకు మొదట నుండి ఈ కొండలో నుంచి ఆ కొండలోకి కుమ్మరించబడి ఖాళీ అయ్యి కడగబడుతున్నటువంటి కొండ కాదు ఇది. మోయాబు యొక్క దోషము అది. ఇదే మోయాబునంత పాపస్థితులనికి నడిపించింది. ఇంకొకటి నేను త్వరగా వెళ్తాను, చూద్దాం. ఇంకొకటి మనం చూస్తే సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను. మోయాబులో ఉండినటువంటి ప్రవక్త బిలాము ఎక్కడున్నాడు? ప్రవక్త ఎక్కడున్నాడండి? రక్షింపబడినటువంటి సహోదరుడు ఎక్కడున్నాడు? రక్షింపబడినటువంటి విశ్వాసి ఎక్కడున్నది? సంఘంలోనా మోయాబులోనా? చూడండి, ఇక్కడ బిలాం ఎక్కడున్నాడు? దేవుని ప్రవక్త, యెహోవా ప్రవక్త ఎక్కడున్నాడు? మోయాబులో ఉన్నాడు. మోయాబులో ఉండి ఏం జరిగింది? మోయాబులో ఉండడం వలన మోయాబులో ఉన్నాడు. దేవుడు ఒక మాట ఇచ్చాడు బిలాముకు. చూడండి 12వ వచనం ఏమనుంది? నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. దేవుడు చెప్పేశాడు, తన అభిప్రాయాన్ని చెప్పేసేసాడు మోయాబుతోటి. వారు ఆశీర్వదింపబడిన వారు. దేవుని ప్రవక్త కదా, దేవుని దగ్గర నుంచి మాట వచ్చేసింది. కానీ మోయాబులో ఉండడం వల్ల మోసపోవడం అంటే ఏంటో చూద్దాం. కానీ ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకు దగ్గర నుండి 15వ వచనం, ఆయనను బాలాకు వారి కంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరల పంపిన. ఆ బాలాకు అనే ఆయన బిలాము వద్దకు ఘనత వహించిన వారిని పంపించాడట. అంటే పెద్దలను పంపించాడు. పెద్దలు వచ్చేటప్పటికి బుద్ధి మారిపోయింది బిలాము. ఎందుకని? ఎక్కడున్నాడు బిలాము? మోయాబులో ఉన్నాడు. మోయాబులో ఉంటే దేవుని ప్రవక్త అయినా సరే మారిపోతుంది నడిపింపు. సరే, ఏం చేశాడు తర్వాత? 18వ వచనం, బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. అబ్బా, ఎంత గొప్పగా చెప్తున్నాడండి! ఎంత గొప్పగా చెప్తున్నాడు!
మోయాబులో ఉండిన ప్రవక్తలు, మోయాబులో ఉండినటువంటి విశ్వాసులు, మోయాబులో ఉండినటువంటి సహోదరులు మాట్లాడే మాట ఇలాగే ఉంటుంది. నిజమేగా? బాలాకు తన ఇంటెడు వెండి బంగారాలు ఇచ్చినా దేవుని మాట మీరి నేను మాట్లాడలేను, పలకలేను. అయినా చూడండి, వెంటనే క్రిందే ఉంది చూడండి. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండండి, యెహోవా నాతో ఇంకా ఏమి చెప్పును. అయినా దేవుని ఒక మాట అడుగుదాంలే, అయినా ఇంకొక మాట ప్రార్థన చేసి చూద్దాం. ఫస్ట్ దేవుడు చెప్పాడు, దేవుడు తన మాటను స్పష్టంగా చెప్పాడు. నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు, శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. సమస్య ఏంటంటే ఉంది ఎక్కడ? మోయాబులో. ఏదో ఒక మార్గం ఉంటుందిలే అనేది మోయాబు. అక్కడ ఉండి ఉండి అలవాటైపోయి ఏమన్నాడిక, ఇంకా ఏమైనా చెబుతాడేమో చూద్దాం, ఇంకోసారి ప్రార్థన చేసి చూస్తా, ఎందుకంటే వచ్చిన వాళ్ళు పెద్దలు కదా. గమనించండి ప్రియ సహోదరులారా, మోయాబు దేవుని ప్రవక్తలనైనా తప్పు దోవ పట్టిస్తుంది. నీవు మోయాబు నుండి వేరవకపోతే నువ్వెంత గొప్ప విశ్వాసివైనా తప్పైన దారిలో నడవడానికి బహు స్వల్పమైనటువంటి గ్యాపే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మోయాబును విడిచిపెట్టి పర్వతానికి ఎక్కే అనుభవంలోనికి వెళ్తావా? ఇంకొకటి మనం చూస్తే రూతు గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్తే, ఇక్కడ రూతు గ్రంథము 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బేత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు. ఏమైంది? ఎందుకు బేత్లెహేము నుండి, యెరూషలేము నుండి, యోదయ దేశము నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు? బేత్లెహేములో కరువు వచ్చింది. అక్కడ తన కడుపు నింపుకోవచ్చు. మోయాబులో అయితే ఇరుకులో కూర్చొని దేవునిని వెదకే అనుభవంలో లేకపోవడం. అమ్మో ఎడ కూర్చుంటే ఎప్పుడు ఇరికిచ్చే బోధే, కడుపు నింపే బోధకు వెళ్దాం, ఆశీర్వాదాన్ని ఇచ్చే బోధకు వెళ్దాం. ప్రమాదం ఉంది సహోదరి సహోదరుడా. కంఫర్టబుల్ లైఫ్, సౌకర్యవంతమైన జీవితాన్ని వెదకడం, కష్టాన్ని క్లిష్టాన్ని దేవునికి అనుకూలంగా మార్చబడినట్లు దేవుని యొద్ద కూర్చొని వేచి చూడడం, ఆ అనుభవంలో లేకపోవడం మోయాబు యొక్క మరొక దోషం. ప్రియ సహోదరులారా, ఇలాంటి జీవితం గనక మనలో ఉంటే మనం ఎన్నటికీ పర్వతమునకు ఎక్కలేము. ఎప్పుడైతే పర్వతము ఎక్కలేమో మనము బహు దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. మోయాబు వలె పాప స్థితిలోనికి వెళ్ళిపోతాం. దేవునికి చేత తీర్పు తీర్చబడే స్థితిలోనికి వెళ్తాం. గనుక ప్రభువా, మాకు వివేచన అనుగ్రహించు. ఎటువంటి వివేచన? ఒకసారి మనం యెహోషువ గ్రంథము అయిపోవచ్చు, ముగిస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం.
అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. ఏమేమి లక్షణాలు ఉండాలి ఇప్పుడు? నిబ్బరం ఉండాలి, ధైర్యం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. దేనికి ఉండాలి? టు గో అహెడ్ ఇంటూ ద డిఫికల్ట్ బ్యాటిల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితపు అత్యంత కఠినమైన పోరాటములోనికి అడుగు పెట్టడానికి. ఏంటా కఠినమైన పోరాటం? ఏంది? ఇందాక విన్నారు కదా, యుద్ధంలో ఏంటి మీరు పోరాడే దేనితోటి? రక్తము కారేటట్లుగా మీరు పోరాడేది, ఖడ్గాన్ని ఉపయోగించేది ఎవరి మీద? స్వీయం మీద, అహం మీద. ఈ అహాన్ని జయించాలంటే ఏమేం కావాలి ఇప్పుడు? గుండె నిబ్బరం కావాలి, ధైర్యం కావాలి, ఇంకా జాగ్రత్త కూడా ఉండాలి. ఎట్లాంటి జాగ్రత్త ఉండాలి చూడండి. తర్వాత ఏమన్నాడు? కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఇందాక చెప్పాను కదా, అదే దేవుని మార్గంలో నడవడానికి ధైర్యం చాలక, లేక ఆ పర్వతం ఎక్కలేక అది కష్టం అనుకొని కొంచెం కుడికి కానీ కొంచెం ఎడమకు కానీ తిరిగితే ఏమైంది? మార్గమే తప్పిపోతాం. కాబట్టి గుండె నిబ్బరం ఉండాలి, ధైర్యం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇంకొక మాట కూడా చదివి వినిపిస్తాను. 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఎవరండి ఈ మాట చెప్తున్నది? ఎవరు చెప్తున్నది? కాలేబు. వేగు చూడడానికి పోయినటువంటి ఇశ్రాయేలీలలో దేవుని యొక్క మాటను వర్తమానముగా తీసుకొచ్చి బహుధైర్యపరిచినటువంటి ఇద్దరు. ఎవరు? కాలేబు, యెహోషువ. వారిలో కాలేబు అంటున్నాడు కరెక్ట్గా మాట చెప్పినప్పుడు నా వయసు ఎంత? 40 ఏండ్లు అంటున్నాడు. ఇప్పుడు 10వ వచనం చూడండి. 10, 11 వచనాలు చదువుకుందాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. అంటే ఏంది? నీ ఆత్మీయ పోరాటము ఆరంభించినప్పుడు నువ్వు ఎంత ఆసక్తితో, బలముతో, ఎంత జాగ్రత్తతో ఆరంభిస్తావో 85 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా అంతే బలంతో, అంతే జాగ్రత్తతో పోరాడేవానిగా ఉండడమే పర్వతము ఎక్కిన అనుభవం. మీరందరూ అలాగా పర్వతం ఎక్కాలని కోరుకుంటున్నారా? అవును. నా ముందు నా అహం కొండలాగా నిలవబడి ఉంది. నా ముందు నా గర్వం కొండలాగా, పర్వతంలాగా కనబడుతుంది. నా ముందు నా అతిశయం మహాపర్వతమై కూర్చుంది. నా ముందు నా పొగరు నిలవబడి ఉంది. వాటిని జయించిన వానిగా నేను నిలవబడాలి పర్వతం మీద అని కోరుకుంటే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, నవజీవన మార్గంలో నడిపించయ్యా.
ఇంతకాలం అహాన్ని ప్రేమిస్తూనే నీ చెలిమిని ఆశించాను. రమణీయ లోతులలో ఉండే రత్నాలు దొరకలేకపోయినాయి. అందుకే ఆత్మార్పణ చెయ్యలేదయ్యా. నీ శిష్యుడనవ్వాలని కోరుకుంటున్నాను. నీ స్వభావాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నానయ్యా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించయ్యా. మోయాబు దోషము, పాపము నాలో ఉండకూడదు. సౌకర్యాన్ని, సౌఖ్యాన్ని, సులభాన్ని కోరుకునే స్వభావం. నాశనమునకు పో మార్గము విశాలమై ఉన్నది, జీవమునకు పో మార్గము ఇరుకు, అది సంకుచితమైనటువంటిది. అయ్యా, అటు మార్గంలోనే నడిచి నేను నిన్ను కనుగొనాలని, నిన్ను సమీపించాలని అయ్యా నేను కోరుకుంటున్నాను. నన్ను నడిపించవా, మమ్మలను నడిపించవా ప్రభువా. మా ప్రార్థన ఆలకించయ్యా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.